पागुंसिविज्ञतेरितरपश्चादयमानाः देवो निषदनं पर्णेवो वसति कृता गोभाजयित्किल सदयत्सनवधपूरुषं यदहं वाजयन्निमावोषधीरहस्तः आत्मा यक्ष्मश्चरश्च भ्रुवाजीवगुभोजता यदौषधयः सङ्गच्छन्ते राजानस्य पिताविव विप्रस्तवुच्यते पिषग्रक्षोहामि निष्कृतिर्नाम वो माता यूयज्ञश्च संकृतेः तरापदत्रणीस्तनयदापयति निष्ठुरा अन्यावो अन्यामवत्वन्यान्यस्यावता सर्वावोषधयः संविधाना प्रावृता वचः उच्छुष्मावोषधीनां गावो गोष्ठाधिवेरते शन्तीनामात्मानन्दमपूर्णा अधिविश्वापरिष्टा नैव व्रजमक्रमः वोषधयः प्राजुज्यवर्यत्किञ्चदनुभागुंरपः याश्च आतस्फुरात्मानं या परः तास्ते यक्ष्मं विवाधन्तामुग्रो मध्यवशीनिव साकं यक्ष्मप्रपदश्येनेन विना साकं वातस्य द्राज्या साकण्डस्य निहाकया अश्वावतीं मूर्जयन्ती मुदोजसम् आवित्सि सर्वावोषधीरस्मारिष्टदातये या फलिनीर्या अफला अपुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो मुञ्जन्त्वगं हता या वोषधयः सोमराज्ञे प्रविष्टा पृथिवी मनो तासां त्वमस्योत्तम प्रणो जीवातवे सुवा अवपदन्तीरिवदन्ति ओषधयः परि यज्जीवमश्नवामहेन शरिष्यादिपूरुषः याश्चेदमुपशृण्वन्ति याश्च दूरं परागताः इह सङ्गत्यताः सर्वा अस्मै सन्दत्तभेषजम् भावोरिषद्गणिता यस्मै चाहं खणामिवः विपच्यदुष्पदस्माकं सर्वमस्मरातुरम् वोषधयः संवदन्ते सोमेन सह राज्ञा यस्मै करोति ब्राह्मणत्वं राजं पारयामि वीराय भ्रातृ स्वामिने नमो नमः। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं నిశాచరవినాశకరం నమామి. అదిగో దేవదేవుడు, ఒంటిమిట్ట రఘువీరుడు చక్కని తిరునామంతో అద్భుతమైన సౌందర్య రాశిగా ప్రకాశిస్తూ స్వయంగా తాము పుష్పయాగ విశేషాన్ని బ్రహ్మోత్సవ పతాక స్థాయిలో నడుపుకుంటూ ఉన్నటువంటి స్వామివారు అదిగో విశ్వక్సేన ఆరాధనాపూర్వకంగా చక్కని పుణ్యాహవాచన స్వస్తి విశేషాలతో ఆరంభిస్తున్నారు ఆచార్యవర్యులు, కైంకర్యపరులు కార్య విశేషాన్ని. అదిగో స్వామివారి దివ్య దర్శనాన్ని చేస్తూ ఆ వైదిక విశేషాలతో కూడినటువంటి అద్భుత
దృశ్యాలను మనం గమనిస్తూ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఆ దివ్య దర్శనాన్ని మనం పొందుదాం, ఆ అనుభూతిని చక్కగా అనుభవిస్తాం. ఈ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని సాక్షాత్తు హనుమంతుడు తాను స్వయంగా సుందరకాండలో స్వయంగా తాను ఉగ్గడించాడో, సంజీవరాయ స్వామి అనేటువంటి పేరుతో ఒంటిమిట్టలో స్వామివారి ఆలయానికి ఎదురుగుండా అద్భుతంగా ఎవరైతే ప్రకాశిస్తున్నారో అటువంటి హనుమ అంటారు, జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. ఏమాత్రం తిరుగులేనటువంటి పరాక్రమంతో ప్రకాశించేటువంటి హనుమ స్వయంగా రావణుడికి బుద్ధి చెబుతూ అంటాడు, మహాబలశాలి అయినటువంటి రామచంద్ర ప్రభువుకు జయం, లక్ష్మణ ప్రభువుకు జయం. వానర వీరులందరికీ కూడా నాయకుడైనటువంటి సుగ్రీవుడు ఎవరైతే రఘువీరుని చేత చక్కగా పాలించబడుతున్నాడో అటువంటి స్వామికి జయమని తాను ఉగ్గడిస్తాడు లంకా నగర సామ్రాజ్యంలో, లంకా నగర పట్టణంలో ఆనాడు. అటువంటి వైభవోపేతమైనటువంటి మహావీరుడు ఆ రఘువీరుడు. అటువంటి రఘువీరుని యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని మనము ఈ బ్రహ్మోత్సవ సమయంలో 10 దినాలు చక్కగా పొందుతూ ఈ అద్భుతమైన సాయంకాలం, శుభ సాయంకాలం నాడు స్వామివారి యొక్క పుష్పయాగ విశేషంతో సంపన్నం చేసేటువంటి వారి యొక్క దివ్య కైంకర్యాన్ని మనం దర్శించుకునేటువంటి భాగ్యాన్ని రఘువీరుడు మనకు అందిస్తూ ఉన్నారు. చక్కని విద్యుత్ దీపాలంకరణల మధ్య అనేక విధాలైనటువంటి రంగులతో కూడినటువంటి ఆ విద్యుత్ దీప విశేషాలు సమస్త భక్తులకు హృదయాలకు ఆనందాన్ని కలిగిస్తూ ఉండగా, అదిగో అమలంబై కడుగోప్యమై రుచిరమై ఆనందమై నిత్యమై శ్రమలంబాపెడు శ్రీతవాత నిభమై సత్యోజ్వలంబైన నీ విమల జ్యోతిపదం నాదుమది నువ్విళ్ళూరు కాన్పింపవే రమణ ఏకశిలాపురీశ రఘువీర రామచంద్ర ప్రభు. చక్కగా ఏకశిలా నగరము అని శతకాల ద్వారా చెబుతూ ఉన్నారు ఈ ఒంటిమిట్టను. ఒంటిమిట్ట అంటే ఏకశిల అని, ఏకాంతంగా ఉన్నటువంటి శిలా ప్రదేశం మీద చక్కగా నిర్మించబడినటువంటి సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్ర ప్రభువు యొక్క దివ్యమూర్తి అని చెబుతారు. అందుకని ఆయన్ను ఏకశిలాపురీషుడు అని కూడా ఆ స్వామివారిని కీర్తిస్తారు. అటువంటి స్వామి అదిగో మెప్పుల్ పొందగనిచ్చలేదు మది నా మేల్గోరు వార్లేరు నేను పుంగొండూరు వెంకటాన్వయుడని ఒప్పుందలంపంగ నీరప్ప చేరితి ముప్పు తిప్పలను నన్రపాడెదో బ్రోచెదో అప్పా ఏకశిలాపురీశ రఘువీరా రామచంద్ర ప్రభు. చక్కగా ఉప్పుగొండూరు వెంకట కవి అనేటువంటి ఒక మహానుభావుడు స్వామివారిని ఉద్దేశించి చాలా గొప్పదైనటువంటి రఘువీర శతకం అనేటువంటి పేరుతో వారు ఏకశిలాపురీశ రఘువీర రామచంద్ర ప్రభు అని, ఒంటిమిట్ట దశరథ రామ అని అనేక విధాలుగా వారు కీర్తిస్తూ వచ్చారు స్వామిని, రఘువీరుణ్ణి. కాబట్టి ఆయన 1543 అంటే 16వ శతాబ్దంలో ఉన్నటువంటి ఉప్పుగొండూరు వెంకట కవి అనేటువంటి మహానుభావుడు సుప్రసిద్ధంగా మనకు ఒంటిమిట్ట రఘువీరుడు అనేటువంటి పేరుతో ఉన్న రామచంద్ర స్వామి యొక్క అద్భుత వైభవాన్ని తెలియజేస్తారు. అటువంటి స్వామి అనేక విధాలుగా రామాయణ కాలంలో నుంచి నిరంతరం తన యొక్క జీవన విధానమంతా కూడా ధర్మ విధానమే అని, స్వయంగా ధర్మమే ఆ రామచంద్రమూర్తిగా వచ్చిందని మాట, మహర్షుల మాట. కాబట్టే రామో విగ్రహవాన్ ధర్మ అని ఆయనను కీర్తిస్తారు.
విగ్రహ స్వరూపంతో ధర్మము గనక కిందికి దిగి వచ్చింది గనక లేదు, ధర్మమే రామచంద్రమూర్తిగా దిగి వచ్చింది. కాబట్టే ఇక్కడ రామచంద్ర ప్రభువును కొలవనటువంటి భారతీయుడు లేరు అంటే ఆశ్చర్యం లేదు. అందులో ఆంధ్ర రాష్ట్రంలో మనము అతి సామాన్యమైన పల్లెకు పోయిన ఒక భజన గుడి, ఆ భజన గుడిలో రామచంద్రమూర్తి పటం పెట్టి అక్కడ సీతారామ లక్ష్మణ సమేతులుగా ఆ స్వామివారిని, ఆ పరమాత్మను కొలవడం అనేది అనూచానంగా వస్తున్నటువంటి ఆచారం. కాబట్టి ఇంకా ఏమైనా లేకపోతుందేమో కానీ కనీసం భజన గుడి లేనటువంటి కుగ్రామం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండదు అంటే ఆశ్చర్యం కాదు. కాబట్టి రఘువీరుని యొక్క దివ్య వైభవ విశేషం నిరంతరంగా అనుభవిస్తూ ఉండడము అనేది ఆంధ్రుల యొక్క సొత్తు అంటే ఆశ్చర్యం కాదేమో. అందుకనే స్వయంగా ఒంటిమిట్టలో చాలా గొప్ప పదవులను పాటించి తన యొక్క సమస్తాన్ని కూడా ఎవరైతే రామచంద్ర ప్రభువు కోసం అర్పించారో అటువంటి వాసుదాస కవి అనేటువంటి మహానుభావుడు ఆయన తన జీవితాన్నే స్వామివారికి అర్పించారు. కాబట్టి అటువంటి మహాత్ముల యొక్క పూజలు అందుకున్నాము, మీకు పూజ చేయడం మా యొక్క భాగ్యం అని చెప్పి ఆ కోదండరాముణ్ణి సేవించినటువంటి వారు వావిలికొలను సుబ్బారావు గారు, అటువంటి మహాత్ములు. కాబట్టే ఆ వావిలికొలను సుబ్బారావు దాసే వాసుదాసు గారు అనేటువంటి పేరుతో ఆయన చాలా ఆంధ్ర భాషలో వాల్మీకి రామాయణాన్ని తెలుగు నేత చేశారు. ఆంధ్ర వాల్మీకి అనేటువంటి బిరుదు కూడా వావిలికొలను సుబ్బారావు గారు, వాసుదాసు స్వామి అనేటువంటి వారు ఇక్కడ మనకు ఈ ఒంటిమిట్ట నుంచే వారు పొందారు. అటువంటి మహాత్ములందరి చేత కూడా నిరంతరం కీర్తించబడినటువంటి, పూజించబడి మనం చూస్తున్నటువంటి ఈనాడు అనేకములైనటువంటి ఆలయ వ్యవహారాలతో కూడినటువంటి నిర్మాణాలు అటువంటివి తాను స్వయంగా దగ్గర ఉండి చేయించినారు వాసుదాసు స్వామి కూడా. తమ యొక్క ఆస్తిని, అంతస్తులను, తమ యొక్క పేరు ప్రతిష్టలను అన్నిటినీ కూడా రాముడికి పణంగా పెట్టి టెంకాయ చిప్ప శతకం అనేటువంటి పేరుతో వారు ఒక చిన్న టెంకాయ చిప్ప చేతిలో తీసుకొని దానిలో ఆనాటి కాలంలోనే కొన్ని లక్షలు, 2-3 లక్షలతో కూడినటువంటి ధనాన్ని స్వామివారి ఆలయ నిర్మాణాలకు చక్కగా వాడి ఖర్చు పెట్టి వారు తరించారు స్వామి సేవలో అని మనకు చరిత్ర చెబుతోంది అక్కడ ఒంటిమిట్ట ఆలయ విశేషాలను. కాబట్టి అందుకనే ఆయనే స్వయంగా చెప్పుకుంటూ వస్తారు వాసుదాస స్వామి, చెప్పుకుంటూ కేవలం ఆ బ్రిటిష్ కాలంలో తాను చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని కూడా, దానిలో సంపాదించినటువంటిది చివరికి అన్నీ కూడా స్వామివారికి అర్పించి తాను స్వయంగా కౌపీనం ధరించి గోచి ధరించాడు. పాలు పండ్లు ఆహారంగా నియమంగా పెట్టుకొని టెంకాయ చిప్ప పట్టుకొని కాలినడకతో చుట్టుపక్కల ఊరూరు తిరిగి బిచ్చమెత్తి ఆ వచ్చిన ధనాన్నంతా కూడా ఆ రాముడి సేవకే సమర్పించారు అని మనకు చక్కగా తెలుస్తోంది పెద్దల ద్వారా. అలాగే అనేక విధాలుగా తాను ఉన్నటువంటి స్థానం నుంచి ఏమాత్రం జారకూడదు అనేటువంటి ఉద్దేశంతో మహాత్ములు, మహానుభావులు ఆ భగవంతుని రామచంద్ర ప్రభువు సేవలో తరించారు. స్వయంగా మహాకవి పోతన ఆ అద్భుతమైనటువంటి రామభక్తుడు స్వయంగా తాను పరమేశ్వర ఆరాధకుడైన భాగవతాన్ని రచించడం కోసం ఆయనకు ప్రేరేపణ కలిగించింది ఆ శ్రీరామచంద్రమూర్తి అంటే ఆశ్చర్యం కాదు. కాబట్టే ఆయన ఒకానొకసారి గంగానదిలో చంద్రగ్రహణ స్నానం చేసి ఏకశిలానగరం అనేటువంటి ఈ ఓరుగల్లికే భాగవతం అనువదించడానికి వచ్చి ఉండవచ్చు కదా అని పెద్దలు కొంత ఊహించి చెబుతారు. ఆయనకు ధ్యానంలో సాక్షాత్తు రామచంద్ర ప్రభువు ఆయనకు దర్శనమిచ్చారుట. ఆ విశేషాన్ని ఆయనే స్వయంగా రాసుకుంటారు భాగవతంలో చక్కగా. పోతనకు రామదర్శనం కలిగింది.
ఎలాంటి రామదర్శనం అంటారు? మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిధ చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక మోమున చిరునవ్వు మొలుచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలువిల్లు మోపున బరగువాడు నీల నగగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు పుండరీక యుగము బోలు కన్నులవాడు వెడదయురము వాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు కన్నుగవకు నెదుర కానబడియే. ఇది పోతన మహాకవి తాను దర్శించినటువంటి రామచంద్ర ప్రభువు యొక్క దివ్య దర్శనం. మహానుభావుడు భాగవతాన్ని రాయడానికి మునుపు ఆయన చూచాడంట. ఎలా ఉన్నాడు ఆ స్వామి? అద్భుతమైన మూర్తిమత్వం ఎదురుగుండా ఆ ధ్యానంలో కనబడుతున్నాడు. ఎలాగైతే మెరుపుల తీగలు వెలుగుతుంటే దాని పక్కనున్నటువంటి మేఘం, నల్లని మేఘం మధ్యలో మెరుపులు ఆ మబ్బును కూడా ప్రకాశింపజేస్తుంది. అలా మెరుగుల పక్కనే ఉండటువంటి నీలమేఘ శ్యామ స్వరూపం, నీలమేఘ శ్యామల కోమల రూపమని కదా స్వామిని పొగుడుతారు చక్కగా రామచంద్ర ప్రభువును. నల్లని మబ్బులాగా అమ్మవారు సీతామహాదేవి పక్కన మెరుపు తీగలాగా ఉంటే ఆమె పక్కన ఉన్నాడట స్వామి. అలాగే చంద్రమండలం యొక్క కాంతితో సమానమైనటువంటి చిరునవ్వు ఆ ముఖంలో వెలుగుతూ ఉన్నటువంటి వాడు మా స్వామి. అటువంటి మహానుభావుడు ఎలాగైతే అన్ని వైపుల నుంచి చుట్టుకున్నటువంటి తీగలతో కూడిన తమాల వృక్షంలాగా అమ్మవారితో కలిసి ఉన్నాడు. చాలా గొప్పదైనటువంటి నల్లని కాంతితో ఉన్నటువంటి ఆ పర్వత శిఖరం మీద వెలుగుతున్నటువంటి సూర్యుడిలాగా మెరుస్తున్నటువంటి కిరీటాన్ని శిరస్సు మీద ధరించి ఉన్నాడని మురిసిపోతాడు. అదిగో అటువంటి స్వామి మన కన్నుల ఎదురుగుండా కనబడుతుండగా ఆ దర్శనం చేస్తూ అదిగో చక్కగా దర్శిద్దాం, వారి అనుగ్రహం పొందుదాం.
చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. పురోహితం యజ్ఞస్య దేవమృత్యుజం హోతారం రత్నధాతామం రుద్రేభిర్వసోభిశ్చరామ్యహమాదిత్యైరుత విశ్వదేవైః అహం మిత్రావరుణో భాభిర్మ్యహమింద్రాగ్ని అహమశ్వినో భా అహం సోమాహనసం బిభర్మ్యహం తుష్టారముతపూషణం భగం అహం దాధామి ద్రవీణం హవిష్మాతే సుప్రావ్యే యజమానాయ పతే అహం రాష్ట్రీ సంగమాని వసూనాం చికితుషీ ప్రథమాయానాం తామ్మా దేవా వ్యాదధః పురుత్రా భూరిస్థాత్రాం భూర్యా విషయంతి మయాసో అన్నామత్యయో విపశ్యాతి యః ప్రాణీతి శృణోత్యుక్తం మంతవో మాం తౌ పక్ష్యంతి శ్రుతిశ్రోతశ్రద్ధివంతే వదామి అహమేవ స్వయమిదం వాదామి దుష్టం దేవేభిరుతమానుషేభిః యం కామయేతం తాముగ్రం కృణోమి తమృషిం తం సుమేధాం అహం రుద్రాయ ధనురాతానో మే బ్రహ్మద్విషేషరావేహం తవాఊ అహం జనాయ సమదం కృణోమ్యహం ద్యావా పృథివీ ఆవివేశ అహం సోమే పితరామస్య మూర్ధన్ మమ యోనిరప్స్వా అంతః సముద్రే తతో వితిష్ఠే భువనాను విశ్వోతామూంద్యాం వృష్మణోపస్పృశామి అహమేవ వాతా ఇవ ప్రవామ్యారభమాణా భువనాను విశ్వా పరో దివా పరేణ పృథివ్యై తావాదేమహినా సంబాభూవా. ఘృతమగ్నే మధుమత్పిన్వమానః వాజీవహన్ వాజినం జాతవేదో దేవానాం వక్షే ప్రియమాసధస్థం ఘృతేనాంజన్ సంపథో వయానాన్ ప్రజానన్ వాజ్గప్యేతు దేవాన్ అనుత్వా సప్తే ప్రదిశః సజంతాగ్ స్వధామస్మై మానాయ ధేహి ఈడ్యశ్చాసి వన్యశ్చ వాజిన్నాశశ్చాసి మేధ్యశ్చ సప్తే అగ్నిష్ట్వా దేవైర్వసుభిः సజోషాః ప్రీతం వహ్నిం వహతు జాతవేదాః స్తీర్ణం బర్హిः సుష్టరీమాజుషాణోరు పృథు ప్రథమానం పృథివ్యా దేవేభిర్యుక్తమదితిः సజోషాస్యోనం కృణ్వానాసు వితే దధాతు ఏదామువత్సు భగ విశ్వరూపా విపక్షోభిశ్రయమాణా ఉదాతైః విశ్వా
सतीः कवशः शुम्भमाना द्वारो देवी सुप्रायणा भवन्तु अन्तरा मित्रावरुणाचरन्ति मुखं यज्ञानामभिसंविधाने उषासा वागुंसु हिरण्येषु शिल्पे ऋतस्य यो न विहसादयामि प्रथमा वागुंसरथिना सुवर्णा देवो पश्यन्तौ भुवनानि विश्वा अभिप्रयञ्चोदना वामिमाना होतारा ज्योतिःप्रदिशा दिशन्ता आदित्येर्नो भारतीवष्टु यज्ञगुं सरस्वती सह रुद्रेर्नावीत् इडोपहूता वसुभिः सजोषा यज्ञन्नो देवीरमुतेषु धत्ता त्वष्टा वीरं देवकामञ्जजान त्वष्टुरर्वाजायत आशुरश्वः त्वष्टेदं विश्वं भुवनं जजान बहोः कर्तारमिह यक्षिहोतः अश्वघृतेन त्वन्यासमक्त उपदेवागुं ऋतुषः पाथयेतु वनस्पतिर्देवलोकं प्रजानन्नग्निना हव्या स्वधितानि वक्षतु प्रजापतेस्तपसा वावृधानः सद्यो जातो दधिषे यज्ञमग्ने स्वाहा कृतेन हविषा पुरोगाय हविरजन्तु देवाः आपो देवेष्वन्धतमा मधुमन्तं मधुमते जेवजत्याजी ओषधेत्राजस्मै नगस्पथिते मैनगुं हिगुंषेः याते शिवतमा तनोस्तजे नमुपस्पृशा देवश्रुतिमां पवपेष्वस्त्युत्तरं हशीजा हिरण्यवर्णास्तु च जः पावकाः प्रचक्रमर हित्वा मध्यमापः शतं पवित्रा विततान्यासु ते भर्मा देवः सविता पुनातो आपो मा मातरः सूतजन्तु घृतेन मा घृतः पपुणन्तो विश्वगुं हिरिप्रं प्रवहन्तु देवी ऋतिदाभ्यश्चुचिरा पूत एमे विष्णोः शर्मा शर्म मे जच्छो जेत्मा महीनां भजो ओस्य पामोषधीनागुं रसो वच्चोधा असिवच्चो मेधेः वृत्रस्यासि कनीनिका चक्षुषो मे वजोधा अन्तरहन्वजाद्वेषो अन्तररातीर्दधे महता पर्वतेन चक्षुष्पा असि चक्षुर्मे पाहि चित्पतिस्त्वा पुनातु वाचस्पतिस्त्वा पुनातु देवस्त्वा सविता पुनात्पच्छिद्रेण पवित्रेण वसोः सूर्यस्य रश्मिभिः तस्य ते पवित्रपते पवित्रेण यस्मैकं पुने तञ्चकेजम् आकोच्यै प्रजुचे अग्नजे स्वाहा मेधाजी मनसे अग्नजे स्वाहा दीक्षाजी तपसे अग्नजे स्वाहा सरस्वती पूष्णे अग्नजे स्वाहा आपो देवीर्बृहतीर्विश्वसम्भव जावा पृथिवी उरो अन्तरिक्षः बृहस्पतिर्न हविषा वृधात स्वाहा विश्वो देवस्य नेतर्मत्तो वरीत सख्यं
विश्वो राजयिषध्यतिर्जुम्नं वृणीत पुष्यसे स्वाहा रक्षामजः शिल्पे स्थस्ते मामारभा मातृतः पातं विष्णो शर्माश शर्पमेजत्स नमस्ते अस्तु मामाहि गुंसीः इमान् धियकुं शिक्षमाणश्च देवक्रतं दक्षं वर्णशकुं शिशाधि ओ देवो भूः द्रवीणो दाः पूर्णां विवष्ट्वा सीचम् ऊर्ध्वा सिञ्चा ध्वामुपावात् पृडध्वम् आदिद्वोदे व ओहते इडाः भाः ओ ईडा प्रैतो ब्रह्मणस्पतिः प्रादायिवीये तोषोन्नृताः अच्छावाजीराम नर्यम्पा इंतिरादा आसाम देवा याग्नाये ना या ओहोवा धना अर्ची ओम शय्यारभिस्रावन्तु नः आद्यम
అమ్మా అందరు కూడా దయచేసి కూర్చోండి. స్వామివారి ఓం నమో భగవతే ఏకశిలాపురీశ్వరాయ రఘువీరాయ నమో నమః. శ్రీరామం త్రిజగద్గురుం సురవరం సీతామనోనాయకం శ్యామాంగం శశికోటిపూర్ణవదనం చంచత్కళాకౌస్తుభం సౌమ్యం సత్యగుణోత్తమం సుసరయూతీరే వసంతం ప్రభుం త్రాతారం సకలార్థసిద్ధిసహితం వందే రఘూణాం పతిం. రఘువంశరాజులలో అత్యుత్తమమైనటువంటి వాడుగా, రఘువంశ ప్రభువుగా, మొత్తానికి రఘువంశానికి అలంకారంగా నిలిచినటువంటి ఆ రఘునందనుడు త్రిజగద్గురుడుగా అద్భుతమైనటువంటి నీలమేఘ శ్యామల కోమల మూర్తిగా ప్రకాశిస్తూ అదిగో తమ పుష్పయాగాన్ని సంతరించుకొని తులసి వనమాల విశేషంతో తాను చక్కగా పూజలు స్వీకరించుకొని అదిగో వేద మంత్ర విశేషాలతో పుష్పాలు స్వీకరిస్తున్నారు. గోవింద శర్మ మే జచ్చ నమస్తే అస్తు మామాహి గుంసీ ఇమాం ధియగుం శిక్షమానస్య దేవక్రతుం దక్షం వరుణశకుం జుషాధి యజాతి విశ్వాతురితా తతేర్మతర్మానమధినావగుం రుహేజం సూర్యాగ్నిత్యావా పృథివీ పురో అంతరిక్షాపః ఓషధజా ఉపమా దీక్షాజా యాన్ దీక్షాపతజోహ్వజద్వందేవ సవితస్మన్ దీక్షాయాన్ దీక్షాపతిర సేత్థం ఆసంతం బాహ్యోర్గస్యాంగిరస్యోర్గం మృదా ఊర్జం మజధేహేంద్రస్య జోనిరసి గోపాయమానమస్తే అస్తు మామాహిగుం సేహి కృషిగుం సుసత్యాముత్కృశేషు పిస్ఫలా ఓషధే స్కృధే విషానే విశ్యేదం గ్రంథిం యదశ్చ గుఃపితకం హుతిమనోజదశ్చ గృహ్పితం బృహన్న శివానస్పత్య సుజుమ్న జుమ్నం యజమానాయ ధేహి నక్షత్రాణ మాతీకాశాత్ పాహి आवो देवास ईमहे वामं प्रजज्वरे यद्वो देवास आगुर्यज्ञहासो हवामहे स्वाहा यज्ञं मनस स्वाहा दिवः स्वाहा पृथिव्या स्वाहोरोरन्तरिक्षा स्वाहा वातात् परिगृह्णामि स्वाहा नक्षत्रानागं जकाशान् माजोषं व्रतं चरता देवीन्धिजं मनामहे समरुडीकामभिष्टजे पच्चोधाञ्जज्ञवाहसकुं सुतीर्थानो असद्वशे ये देवा मनुजाता मनोजुजस्सु दक्षा दक्षपितरस्तेन वन्तु तेन पान्तु तेभ्यः स्वाहा शिवाः पीता भवत जूजमापो अस्माकिञ्जोना उदरे सुषेवाः इरावतीरणमीवा अनागशशिवानो भवत जीवसे कामो हविषां मन्दिष्टोऽग्नेत्मकं तुजागृहिवजकं सुमन्धिषीमहे गोपाजनस्वस्तजे प्रबुद्धेनः पुनस्कृति पुनर्मनः पुनराजुर्नागात् पुनः प्राण पुनरागोतमागात् वैश्वानरो दद्धस्तनूपा अपपाधतान् वरितानि विश्वा ममग्ने प्रतपा असि देवा आमध्येष्वा
यज्ञेष्वीड्यो व्रतमस्मासु धारजा पूषासनीनां सोमोराधसां मा पृणन् पूज्ञाविराधिष्ठं वां मयमाजुषा वर्चसा चरात् स्वेजः सोमो भूजो भर देवः सवितावसोर्वसुधावा वाजुर्गोपास्पष्टाधिपतिः पूषा प्रतिगृहीता देवीरापो अपान्नपाद्य ओत्मिर्हविष्य नृजावां मदिन्दमस्तं वो माक्रमे संज्ञाः पशूनामुषभे वाजत्ता सूर्यो अग्रे शुक्रो अग्रेता प्रहिणोम यथा भागं वो अत्र शिवानः पुनरा यन्धुवाचो वाजवेत्पा वरुणाजत्पा रुद्राजत्पा निरुच्चीत्पेन्द्राजत्पा मरुच्छस्त्वा यन्ते शुक्रतनोरितं वत्सस्तजातं भवभ्राजं गच्छ जोरसि धृता मनसा जुष्टा विष्णवे तस्य आस्ते सत्यसवसः प्रसवे तन्वो चन्द्रमसि जस्वा शुक्रमसि चन्द्रमस्य मृतमसि वैश्वदेवमसि चितसि मनासि धीरसि दक्षिणासि जग्निजासि क्षत्रिजास्यति तिरस्सु भजतशीर्ष्णीसानः सुप्राची सुप्रतीची भवमित्रस्वापतिबध्नात् पूषाध्वनः पात्मिन् राजाध्यक्षा यानुत्पामन्यतामनुपितानुभ्राता सगर्भ्योऽनुसखा सजोत्सोऽनुमा नावह देवान् देवाजते जजमानाजस्पान् पेरुरुस्पात्पगं बृहस्पतिष्वा सामसादजत पृथिव्याः पृष्ठे मूर्धाचिना जज्ञासीडाजास्पते कृतवति स्वाहा स्मेरमस्मास्मे ते राजस्तव राजस्तव तव राजो मा राजस्पोषे निवियो ओ स्पश्मश्रीमन्तस्वासपेमा सूर्यस्य चक्षुरारहमग्ने रक्षणः कनीनिकाम् यदेतसेभिरीजसे भ्राजमाना विपश्चिता अभिपन्थामगन्महि स्वस्तिकामनेहसम् येन विश्वाः परितृजो वृणक्ति विन्दते वसो आस्माकोशशुक्रत्वे ग्रहस्वाहा आत्मा विदिभ्यः अभित्यं देवगुं सवितारमोऽन्यो कविकटुमध्यामि सत्यसवसगुं रत्नधा मभिप्रियं मतिम् ऊर्ध्वाजस्यामदुद्भा अदिच्युतत्सवीमणि हिरण्यपाणिरौमेत सुकृतः कृपा स्वः प्रजाभ्यस्त्वा प्रजात्वानुप्राणन्त प्रजाः पाहि शुक्रन्ते शुक्रशुक्रेण चन्द्रं चन्द्रेणामृतममृतेन क्रीणामि देवसोमशक्मजस्ते गोरस्मेते चन्द्राणि तपसस्तनोरसि प्रजापतेर्वर्णसहस्रपोषं पुष्यन् दिवसेन पशुना नाक्रियस्वास्मेते बन्धुस्सुवा गभ्राडङ्घारे बम्भारे तरहस्तः कृशान एतेवस्त्वमग्रजना तान् रक्षद्भं मा बोधबन्धुश्चक्षावो मा वक्षतु गायत्रं छन्द आरोह पृथिवी मन विक्रमस्वनिर्भक्तः स्वयं विश्वो विष्णोस्त्यभिवस्तिहात्रेष्टभं छन्द आरोहान्तरिक्षमनु विक्रमस्वनिर्भक्तः स्वयं विश्वो विष्णोः क्रमोऽस्य राति यतो हन्ता जागतं छन्द आरोह मन विक्रमस्वनिर्भक्तः स्वयं विश्वो विष्णोः क्रमोऽसि शत्रो यतो हन्तानष्टभं छन्द आरोह दिशो न विक्रमस्वनिर्भक्तः स्वयं विष्मः अक्रन्ददग्निस्तनयन्निभद्योः क्षामारेहद्वीरुधः समञ्जन् सद्यो जज्ञानो विहिमिद्धो अख्यदारोदसी भानुनाभात्यन्तः भ्यावर्त्यन्नभिन आवर्तस्वायुषा वर्चसा संज्ञा मेधया प्रजया धनेन अग्ने अंगिरः शतं ते सन्त्वावृतः सहस्रं त उपावृतः ता
तस्य पोषेण पुनर्नो नष्टमाकृधि पुनर्नो रयिमाकृधि पुनरूर्जा निवर्तस्व पुनरग्न इषायुषा पुनर्नः पाहि विश्वतः सहरय्या निवर्तस्वाग्ने पिन्वस्वधारया विश्वप्स्रिया विश्वतस्परि उदत्तमं वरुणपाशमस्मदवाधमं विमध्यमग्रश्रथाय अथा वयमादित्यव्रते तवानागसो अदितये स्याम त्वाहार्षमन्तरभूर्ध्रुवस्तिष्ठा विचाचलिः विशस्त्वा सर्वा वाञ्छन्तस्मिन् राष्ट्रमधिश्रया अग्रे बृहन्नुषसा मूर्धो अस्थान्यज्ञिवान्तमसो ज्योतिषागात् अग्निर्भानुनारुषता स्वङ्गजातो विश्वासद्मान्यप्राः सीदत्तं मातुरस्या उपस्थे विश्वान्यग्ने वयुनानि विद्वान् मैनामर्चिषा मातपसाभिषोषुचोऽन्तरस्यागो शुक्रज्योतिर्विभाहि अन्तरग्ने रुचा त्वमुखायै शरणे स्वे तस्यास्तगं हरसा तपञ्जातवेदशिवो भव शिवो भूत्वा मह्यमग्नेथोऽसीद शिवस्त्वाम् शिवाः कृत्वा दिशः सर्वाः स्वान्योनिहासदः हगुंसश्रुतिषद्वसुरन्तरिक्षसद्धोता वेदिशतिर्दुरोणसत् पुरुषद्वरसदृतसद्योमसदब्जाघोजारतजा द्विजारतं बृहत् अग्नायाहि वीतजे गृणानो हव्यदातजे निहोता सत्सि बर्हिषि ॐ सूरो प्राकृतनमो तायाय सुदुघाम् इव गो दोहया हावुवा विद्या विया हावुवा सुरुहावो पाकृत्नमो ताया सुदुघाम् इव गो दोहे ऐहि जो हवो मासी द्यवी
ఐహి ఐహి స్వరూపకృత్నో మోతా హాజాజీ ఓయ్ స్వరూపకృత్నో మోతాజాయ్ ఓయ్ సుదుఘామి వాగో ఓ దుహాయ్ జుహోమసాయ్ జావిద్యావి ఐహి జోహో మాసి ద్యావిద్యా వివి హాజీ హా ఏ ద్యవీ సూరోపాక్రో త్నోమో తాయాయ్ సుదుఘామి వాగో దోహాయి సుదుఘామా వాగో దోహాయి జోహోమా సి ద్యా వి అవోహజీ ఔర్వ భృగువచ్చోచిం स्वजासि स्वभोजश्चत्मे गर्पणे जातर्तेन त्वा गृह्णा नुटेन न पाहि मित्रोणा एहि सुमित्रधः सह राजस्पोषेणेन्द्रस्योर्मा विशदक्षिणा मुषन्नुषन्तग्गुस्योनस्योनम् उदाजुषास्वाजुषो दोषधीनाकुम्भसेनो पर्जन्यश्च जुष्मे तत्थामुताकुम् अनो स्वजासि स्वभोरश्चस्मे गर्भणे जातर्तेन त्वा गृह्णात् नुतेन न पाहि मित्रोणा एहि सुमित्रधः सह राजस्पोषेणेन्द्रस्योरुमा विशदक्षिणा मुषन्नुषन्तग्गुस्योनस्योनम् उदाजुषास्वाजुषो दोषधीनाकुम्भसेन पर्जन्यश्च उत्पर्जन्यश्च धाम्नो दत्तामृतम् अनो उर्वा आन्तरिक्षं वीक्यदित्याः सदा आसीदा अस्तभ्यात्यामृषभो अन्तरिक्षमुमेतपरिमाणं पृथिव्याः आसीदद्विश्वा भुवनानि सम्भ्रा विश्वेत्तानि वरुणस्य व्रतानि वनेषु आन्तरिक्षं तदा नवारजपुर्वत्सपर्यो अज्ञासो हृत्सुक्रणं वरुणं दिक्ष्वा आग्निं दिविशोर्जमदधा सोममद्रो धूरसिद्भरद्भरन्तं यो अस्मात् भराज्यं वदन्भरा मदन्भरा वारुणमसि वरुणस्पोत्तभ्नातु वरुणस्य स्कम्भोऽसि प्रच्यवस्व भुवनस्पते विश्वा नान्यभिधामानि मात्मा परिपरिणो मा परिपन्थिनो मात्मा वृका अघाजवो विदन्न श्येनो भूत्मा परापत यजमानस्य नो गृहे सग्गस्कृतं देवेभ्यः सुत्याजी नमो मित्रस्य वरुणस्य चक्षसे महो देवाय तदुदकं सवर्यता दूरे दृशे देवजाताय केतवे दिवस्पुत्राय सूर्याय शकुंशता वारुणमसि वरुणस्पोत्तभ्नातो वरुणस्य स्कम्भसर्जनमसि
विचृत्वा वरुणस्य पाशः प्रत्यस्त्वा वरुणस्य पाशो नमो वरुणस्य पाशाजाग्ने तनोरसि विष्णवे त्वा सोमस्य तनोरसि विष्णवे त्वादिथेरादिच्छसि विष्णवे त्वाग्नजे एत्पा राजस्पोषते विष्णवे त्वास्येनाजत्पा सोमभृते विष्णवे त्वा वार्णमसि वरुणोऽसि धृतव्रतो वरुणस्य ऋतसदनमासीदा वरुणाजत्वा अग्नेर्जनित्रमसि वृषणौ स्था पूर्वस्यश्चाजुरसि पुरोरवा असि गाजत्रमसि तृष्टुपसि जगदसि भवतन्नः समनसो समोकसो चेतसा अरे पसौ माजज्ञकुं हिकुं जुष्टं माजज्ञपतिं जातवेदसो शिवो भवतमत्यनः अग्ना अग्निश्चरति प्रविष्टा ऋषीणां पुत्रो अधिराज एषः तस्मै विधेम हविषा भजं मा देवानां काञ्जूजुपामभागधेजं मा आपतजेत्वा गृह्णामि परिपतजेत्वा गृह्णामि तनो न त्रेशक्मणे शाक्पराजचक्मना ओदिष्ठा जाना धृष्टमस्मिना धृष्टं देवाना मोदः अभिषस्तिवा अनभिषस्तेऽन्यम् अनुम इदं व्रतं व्रतपतिर्मन्यता मनुदीक्षां दीक्षापतिरञ्जस सत्यमुपादातं विदेमाधा अग्ने व्रतपते व्रतमानच्चेतत्ते प्रब्रोमग्ने प्रतपते याममतनो शेषाशात्पुञ्जग्ने प्रतपते यामि सहनो प्रतपते प्रतिनो व्रतान् पुंसरगुं दुष्टे देवसोमाप्याजतामिन्द्रादेकधनमिता आत्ममिन्द्राजप्याजस्वाजुभ्यमिन्द्रप्याजता माप्याजत सखीं संज्ञाने दजा देवसोमस्तुत्यमजीजस्वस्यो ओदृतमेष्टा राजा एष्टा वामने प्रेके भगाजरितमतवादिभ्यो नमो दिवे नमः पृथिव्यै जाते अग्नेयासि जातनोर्वरजिष्ठा गहनेष्ठा तेषं वचो अपावधिरग्रं वचो अपावधि गुस्वाहा जाते अग्नेर्जासजा जाते अग्नेहरासजा जाते अग्नेरिष्ठिजास्तनोत्तजान पाहितस्येते स्वाहा तत्ताजनीमे सदित्ताजनीमे स्यवदान्माना स्थितमवदाब्जर्थमग्ने अङ्गिरोजो नोऽस्यस्मेना छन्दसा विश्वजज्ञपते यत्तेना धृष्टं धामाना दुष्टन्तेन त्वा दधे विधेरग्नेन भो नामजत्ते सिगुंहेरचमहिषीरसु देवेभ्यः शुन्धस्पा देवेभ्यः शुम्भस्पा दधे विधेरग्ने अङ्गिरोजोद्विश्यात् पृथिव्यामध्यस्याजुनानां नेः रुद्रात्मा हरन्तु छन्दसा विश्वजज्ञपते यत्तेना धृष्टं धामाना दुष्टन्तेन त्वा नमोऽक्यदित्वास्पादयतु जागतेन छन्दसा विश्वजज्ञपतेर्यत्तेना धृष्टं धामाना दुष्टन्तेन त्वा दधे विधेरग्नेन भो नामजत्ते सिगुंहीरसमहिषीरसु देवेभ्यः शुन्धस्व देवेभ्यः शुम्भस्वा इन्द्रघोषास्पा पुरस्तात्वसभिः पान्त पितरस्मा मनोजपा दक्षिणतः पान्त पश्चात्पादो सिगुंहीरसि सपत्नसाहि स्वाहा सिगुंहीरसि राजस्पोषवनि स्वाहा सिगुंहीरसि सुप्रजावनि स्वाहा सिगुंहीरसि सुप्रजावनि स्वाहा सिगुंहीरस्यावः देवान् देवाचेतजमानाज स्वाहा भूतेभ्यस्वा विश्वाजुरसि पृथिवी दृगुंहध्रुवक्षितिरस्यन्तरिक्षं दृगुंह सुदक्षितसितिवं दृगुंहाग्नेर्भस्मा आस्त्यग्नेः पुरीशमस्त्यग्नेः कुलाजमसि बिभ्राट् बृहद्विवतु सौम्यं मद्भाजुर्दधत्यज्ञपता अविकृतं वातजुतो यो अभिरक्षति त्वना प्रजाप्यपत्य बहुधा विजादसि ॐ दिवस्परि प्रथमं जज्ञे अग्निरस्मद्वितीयं परिजातवेदाः
तृतीयमप्सुनुमढा अजस्रमिन्धान एनं जरते स्वाधीः विद्माते अग्ने त्रेधा त्रयाणि विद्माते पुरुत्रा विद्माते नाम परमङ्गुहाय द्विद्मातमुत्संयत जगन्था समुद्रे त्वा नृमणा अप्स्वान्तर्वेक्षा ईधे दिवो अग्न ऊधन् तृतीये त्वा रजसितस्थिवागुं सभृतस्य यो नो महिषा हिन्वन् अक्रन्ददग्निस्तनयन्निवद्योः क्षमारेरिहद्विरधः समञ्जन् सद्यो जज्ञानो विहिमिद्धो अक्षदारोदसी भानुनाभात्यन्तः उषिक्पावको अर्हति सुमेधामर्ते श्वग्निरमृतो निधायि इयर्ते धूममरुषम्भरिभ्रदुच्छुक्रेण द्यामिनक्षत विश्वस्य केतुर्भुवनस्य गर्भ आदसी अपूर्णा जायमानः वीडुञ्चिदद्रिमभिनत्परायञ्जनाय दग्निजन्तपञ्च श्रीणामुदारो धरुणोरयीणाम् मनीषाणां प्रार्पणः सोमगोपाः वसो सोनः सहसो अप्सुराजा त्यग्र उषसामिधानः यस्ते अद्य करुणवद्भद्रशोचे भूपं देव घृतवन्तमग्ने प्रतन्नय प्रतरां वस्यो अच्छाभिद्युम्नं देवभक्तं यविष्ठा आतं भजसौ श्रवसेष्वग्न उक्थ उक्थ आभजशस्यमाने प्रियः सूर्ये प्रियो अग्नाभवात्युज्जातेन भिनददुज्जने त्वयि त्वामग्नेयजमाना अनुद्योन् विश्वावसो निदधिरेवार्याणि त्वया सह द्रविणमिच्छमाना व्रजङ्गोमन्तमुषिजो विवव्रुः दृशानो रुक्म उर्व्याव्यद्यो दुर्मर्षमाय श्रियेरुचानः अग्निरमृतो अभवद्वयोभिर्यदेनं यौरनयत्सुरेताः तद्वौः वा गाया सूताजी साहत पुरोहोता या सात्वा नाहतादि संयते हा ओहोई गाहवादी ना शाह ओहोवा किने तद्वोगाया सुताजी सचाह
पूरो होता हा हो ये या सत्वानादि संयद्गावे नाशौ हौ हुवो वा काजिनो हाजी तद्वो गाजसुते सचाहाजे पुरुहूताज सत्वाने पुरुहोता या सत्वाहा नाहारी संयत गौवा भोवा ना शाहा काहातिनो ओहादी तद्वो गाजसुते सचाहाजे पुरुहूताज सत्वनाय संयद्गावे आई हो आदि नाशा कादिना ओहो यस्ते नो नाहं शतक्रतावो इंद्रद्युम्नितमो दाम ते नूनाम पा धाजी भूवा जे गावः ये गावः उपवा दाः वाः Now